గయ్యాళి భార్య. ఒక గ్రామంలో రామన్న అనే యువకుడు అందచందాలు చూసి మోహించి ఒక పరమ గయ్యాళిని చేసుకొని చాలా కాలం నరకం అనుభవించి తన కష్టాలు ఒక స్నేహితుడితో చెప్పుకున్నాడు. ఏమిటి రామన్నా అలా ఉన్నావు? ఏం చెప్పని చంద్రయ్య నా బాధలు. నా భార్య పరమ గయ్యాళి. ఆమెతో ఎలా వేగాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం చేసినా తప్పుపడుతుంది, ఏమన్నా తిరగబడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. రామన్నా, మన ఊళ్ళోకి ఒక సాధువు వచ్చారు. అందరూ తమ కష్టాలు ఆయనకి చెప్పుకుంటున్నారు. నీవు కూడా ఆయన్ని కలిసి నీ బాధ చెప్పుకో. ఆయన్ని కలిస్తే నీకు ఆయన ఏదైనా ఒక మంచి సలహా ఇస్తారు. దానితో నీ కష్టాలు తొలగిపోతాయి. ఇది విన్న రామన్న సాధువుని దర్శించుకోవడానికి వెళ్ళాడు. సాధువుని కలుసుకొని ఇలా అన్నాడు. స్వామి, నా భార్య బహు గయ్యాళి. ఆమె వల్ల నాకు జీవితం బహు దుర్భరంగా మారిపోయింది. దయచేసి నాకు ఏదైనా మార్గం చూపించండి అన్నాడు రామన్న. ఆ మాటలు విన్న సాధువు, బాబు, నేను కూడా నీలాగే గయ్యాళి భార్యతో వేగలేక చివరికి సన్యాసినే తిరుగుతున్నాను. నీకేం సలహా ఇవ్వగలను నేను అన్నాడు సాధువు. రామన్న నిరాశతో వెనుదిరిగాడు. అయితే నేనేం చేయాలి ఇప్పుడు అని అనుకున్నాడు మనసులో. మరలా చంద్రయ్యని కలిశాడు రామన్న. చంద్రయ్య రామన్నతో ఇలా అన్నాడు. రామన్నా, పొరుగు గ్రామంలో నిత్యానంద స్వాములు ఉన్నారు. వారిని కలిసి చూడు. ఆయన ఏదైనా మార్గం చెబుతారేమో. ఇది విన్న రామన్న పొరుగురికి వెళ్ళి నిత్యానంద స్వామిని కలిశాడు. స్వామి, నా భార్య చాలా గయ్యాళి. ఆమె వల్ల నాకు జీవితం చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అది విన్న నిత్యానంద స్వాములు ఇలా అన్నారు. నాయనా, నేను కటిక పేదవాణ్ణి. అందుచేత నాకు పెళ్లి కాలేదు. సంసారం సంగతి ఎరుగను. నీకు నేనెలా సలహా ఇస్తాను? ఆ అర్హత నాకు లేదు అన్నారు నిత్యానంద స్వాములు. రామన్న నిరాశతో వెనుదిరిగాడు. అంతలో రామన్న భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించింది. వెంటనే ఒక గొంతు వినిపించింది. నాయనా, ఏమిటి నీకు వచ్చిన కష్టం? నన్ను వీరయ్య అంటారు. వెంటనే రామన్న, వీరయ్య గారు, ఏం చెప్పుకునేది? నా భార్య చాలా గయ్యాళి. ఆమె వల్ల నాకు జీవితం చాలా కష్టంగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. అలా అని ఆమె గయ్యాళితనంతో వేగలేకున్నాను అన్నాడు రామన్న. వెంటనే వీరయ్య బిత్తరపోతూ, నేను కూడా గయ్యాళి భార్యతో వేగలేకే ఇలా ఆత్మహత్య చేసుకొని దయ్యమై తిరుగుతున్నాను. ఇప్పుడేమో నా భార్య చావు బతుకుల్లో ఉంది. చచ్చి నా వెంట పడుతుందేమోనని ఒకటే హడలిపోతున్నాను అన్నాడు వీరయ్య. రామన్న ఆశ్చర్యంతో, అయితే ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు. వెంటనే వీరయ్య, నాయనా, నేను చెప్పేది ఏమిటంటే నీవు కూడా నాలాగే ఆత్మహత్య చేసుకోవద్దు. బదులుగా నీ భార్యతో సహనంగా ఉండు. కష్టాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఎప్పటికైనా అవి తొలగిపోతాయి అనే నమ్మకంతో ఉండు అన్నాడు. వెంటనే రామన్న, ధన్యవాదాలు వీరయ్య. నేను నా భార్యతో ఇక మీదట సహనంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఇలా అనుకుని రామన్న తన ఇంటికి తిరిగి వెళ్ళి భార్యతో సహనంగా ఉండడం ప్రారంభించాడు. తరువాత రామన్న భార్యలో కూడా మార్పు వచ్చి రామన్నతో చాలా సంతోషంగా ఉంది. ఇది కథ. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మరికొందరికి తప్పకుండా షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.